కలిగిన ప్రభు మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధానము మీ సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. గనులమని గొప్పవారమని కాదు, కానీ నీ కృప ద్వారా క్షేమాన్ని మేము కలిగి ఈ రీతిగా మీ సొత్తుగా మీ ప్రజగా ఆరాధించగలిగినటువంటి ధన్యతను మీరు ఇస్తూ వచ్చారు. అయ్యా, మరి మీరు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా, మాతో మాట్లాడే దేవుడిగా మీరు ఉన్నారని, ఈ లోకంలో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఏ మాట మాకు ఆదరణ ఇవ్వలేదు, కానీ ఆదరణ ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, బలమునిచ్చేది, సహాయం చేసేది మీరు మాత్రమే. ఈ దినము వాక్కై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడి సూటిగా మాలో ఉన్నటువంటి మా బలహీనతలను తెలియచేయండి. అలాగే నాయన ప్రభా, మాకు నెమ్మదిని కలగచేయండి. మీ కొరకు నమ్మకస్తులుగా బ్రతికే భాగ్యమును మీరు దయచేయండి. మీ శరీరము మీ రక్తములో పాలుపొందులు పొందడానికి తగిన అర్హత, యోగ్యత, ధన్యత మా అందరికీ దయచేసి మీ రాజ్యం కొరకు ఎల్లప్పుడూ సిద్ధపరచండి. రోగులుగా బలహీనులుగా ఉన్న నీ బిడ్డలందరినీ మీరు తాకండి, ముట్టండి. సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు దయచేయండి. ఈ దినము నాయన ప్రభా, వచ్చిన మేమందరము, నీ మాట వింటున్న మేమందరము కూడా మేలు పొందిన వారమై నిత్యము మీ కొరకు మహిమార్థంగా నిలబెట్టుకొని మహిమ, ఘనత, ప్రభావం మీ గణనామానికి పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలోంచి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, పేజ్ నంబర్ 111 నాకున్న బైబిల్లో. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10 నుండి 18వ వచనం వరకు మైక్లో ఎవరన్నా చదవండి. 9వ అధ్యాయము 10 నుండి 18వ వచనం వరకు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం యొక్క సారాంశము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఆయన అక్కడ రాయబడి ఉంది, తార్సు వాడైన సౌలు. తను ఎలాంటి వ్యక్తి అంటే, అక్కడే ఉన్నటువంటి 7వ అధ్యాయంలో 58వ వచనం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. తర్వాత 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ
ఎంతమంది అయితే క్రైస్తవులు ఉంటున్నారో వారందరినీ కూడా ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసి సంఘమును ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తూ ఉన్నాడు. వినండి. అంటే సౌలు ఎలాంటి వ్యక్తి అంటే క్రైస్తవులను హింసిస్తున్నటువంటి వ్యక్తి. భయంకరమైనటువంటి విధానంలో క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేయాలి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పి తను క్రైస్తవులను చంపడ కొరకే అన్నట్లుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి అతను. అలాగే మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే మనం చూస్తున్నాము దమస్కు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఆయన్ని యేసుక్రీస్తు వారంట, ఇగో ఇక్కడ కనబడుతుంది చూడండి, ఈ మాట కూడా చూద్దాము. 3వ వచనము, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములకు వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఆయన ఒక పట్టణము దగ్గర దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా గొప్ప వెలుగు కలిగిందంట. ఆ వెలుగు చూడలేనంతగా ఏమైపోయిందంటే ఆయన కనులు కనబడడం మానేసి గుడ్డివాడైపోయాడు. అప్పుడు అడుగుతున్నాడు, నువ్వెవరు ప్రభువా అని అడిగినప్పుడు, నువ్వు హింసించుచున్న యేసుని అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, నువ్వు క్రైస్తవులను హింసిస్తున్నావు అంటే ఎవరిని హింసిస్తున్నావు అంటే నన్ను హింసిస్తున్నావు అని అక్కడ తెలియజేశాడు. సరే, ఇక్కడ మనం చూస్తే ఆయన కనులు తెరవడానికి ఇప్పుడు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఇందాక మనం చదువుకున్నటువంటి 10 నుండి 18వ వచనాల వరకు చదువుకున్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అననీయ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వ్యక్తి మరెవరో కాదు కానీ అననీయ గురించి ఎందుకు నేర్చుకోబోతున్నాము అంటే, బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, వెంటనే గుర్తొచ్చేవారు ఎందరో ఉన్నారు. వినాలి, ఎందరో గుర్తొచ్చేవారు చాలామంది. మనం వెంటనే భక్తుల పేర్లు తలుచుకున్నప్పుడు, భక్తురాల పేరు తలుచుకున్నప్పుడు ఎందరో వెంటనే మనకు గుర్తుకొచ్చేవారు చాలామంది ఉన్నారు. కానీ అననీయ దగ్గర గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ఆయన శరీరం దగ్గరకు, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నటువంటి నీవు ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవురాలు ఎలా ఉండాలి, ఏ రీతిగా దేవుణ్ణి సమీపించాలి, ఏ రీతిగా దేవునికి ఉపయోగకరంగా బ్రతకాలి అనేదే ఈరోజు మనం చూస్తున్నటువంటి వాక్య అంశం. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని కొరకు 3 సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. మీ పక్కన ఉన్న చెప్పండి, ఎన్ని సత్యాలు? ఖచ్చితంగా తెలియజేస్తానులేండి. ఎన్ని సత్యాలు? 3 సత్యాలు. ఏంటంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవుడు ప్రభువుకి ఎలాగ బ్రతకాలి, ఏ విధంగా మహిమార్థంగా బ్రతకాలి, ఏ విధంగా ఉపయోగకరంగా బ్రతకాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. పిలుచుకుంటే, పిలువబడితే, లేకపోతే దేవుని మందిరానికి తెల్లని వస్త్రాలు ధరించి వస్తే క్రైస్తవుడు అనబడలేడు. కానీ ఈ లక్షణాలను కలిగి ఉన్నప్పుడే మనం క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. అవేంటో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. రండి, 10వ వచనాన్ని చదువుకుందాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక మంచి సేవకుడుగా లేదా ఒక మంచి విశ్వాసిగా, ఓ చెల్లి, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సేవకుడిగా, లేదా ఒక మంచి క్రైస్తవుడిగా నీ ఉండాలి అంటే నీకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం
అక్కడ మనం చూస్తున్నాం, ఈయన ఎవరు అంటే ఒక శిష్యుడు. ఎవరంటేనా శిష్యుడు. శిష్యుణ్ణి ఎవరిని పిలుస్తారు? శిష్యుడు అంటే ఒక ప్రత్యేకించబడిన వారిని ఏం చేస్తారంటే శిష్యుడు అంటారు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అందరినీ శిష్యులను పిలవలేరు. పూర్వం అయితే రాజుల కథలు వింటున్నప్పుడు వారంట రాజైనా కానీ ఎక్కడికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే ఒక విడిగా వేరు చేయబడి రాజు కూడా ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని వచ్చిన తర్వాతే రాజు అయ్యేవారంట. చాలా వింటూ ఉంటాం మనం. సరే, ఈ రోజుల్లోకి వచ్చేసరికి నాకు ఇష్టం ఉంది, నేను ఫలానా కాలేజ్కి వెళ్తాను చేరతాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దానికి ఎంట్రన్స్ను రాయాలి, స్కోరింగ్ రావాలి, దానికి తగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఉండి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే దాంట్లో సెలెక్ట్ అవుతే అప్పుడు తీసుకుంటారు. లేకపోతే నాకు ఇది బాగుంది, నా ఇష్టం, అంతెందుకు ఈ డాక్టర్ నీట్ రాస్తున్నటువంటి వారు, అమ్మో మేము దూరం వెళ్ళాము కానీ విజయవాడలో కొత్తగా ఎయిమ్స్ పెట్టారు, మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, ఆ ఎయిమ్స్లో నేను చేరతాను అని చెప్పేసి వెళ్తే చేర్చుకుంటారా? మనం అనుకుంటాము ఈ మంగళగిరిలో ఎయిమ్స్ ఇంకా పెద్దగా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడే కదా పెట్టారు, ఎవరికైనా వచ్చేస్తుందిలే సీటు అని అనుకుంటానికి లేదు. మంగళగిరి ఎయిమ్స్కి రావాలన్నా గొప్ప స్కోరింగ్ ఉండాలి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శిష్యుడు అని అందరినీ పిలవలేరు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఎవరు నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి క్రైస్తవులు, లేకపోతే ఆయన సొత్తు, ఆయన సేవకులు అంటే ఎవరైతే తనను తాను ప్రత్యేకించుకుంటారో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం దగ్గరికి చాలామంది పరుగులెత్తుకుంటూ వస్తారు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అయ్యా మరి ప్రభు వల్ల నాకు ఇస్తారా అని. నేను అడిగాను, బాప్తిజం తీసుకున్నారా అని. బాప్తిజం తీసుకున్నాను అన్నారు. కానీ ఏమనుకోవద్దు, నేను మిమ్మల్ని చాలాసార్లు మీ చేతిలో ఒక సిగరెట్తో చూశానండి. మీరు మార్చుకోకుండా, మార్పు లేకుండా కేవలం బాప్తిజం తీసుకున్నంత మాత్రాన ప్రభువుల్లో పాలుపొందులు పొందుతానంటే మీరు మేలు కన్నా శిక్షకి ఎక్కువ పాత్రలు అవుతారండి. కారణం ఏంటంటే నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోకుండా ఎవరు అయోగ్యముగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలుపొందులు పొందుతారో వారి శిక్షకే. అందుకే వారింట్లో నెమ్మది లేదు, అందుకే వారింట్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే నువ్వు బ్రతకవలసినట్టుగా బ్రతకక ఏదో నీటిలో ముంచబడ్డంత మాత్రాన నువ్వు ఆయన సొత్తు కాలేవు అని చెప్పవలసి వచ్చింది. అంత కఠినంగా అయితే చెప్పలేదు, కానీ సున్నితంగానే చెప్పాను. కానీ ఈరోజు కఠినంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ప్రభువుని అంగీకరించి కూడా చాలామంది జీవితాల్లో ప్రత్యేకించబడిన అనుభవాలు లేవు. ఒక స్త్రీ వెంట పరుగులెత్తేవారు ఉన్నారు, సాక్ష్యాన్ని పాడు చేసుకునేవారు ఉన్నారు, పాపపు జీవితాన్ని జీవించేవారు ఉన్నారు, లోకం కొరకు పరుగులెత్తేవారు ఉన్నారు. పైకి భక్తి గలవారులాగా కనబడుతున్నప్పటికీ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. మద్యపానంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు, వ్యభిచారంలో జీవిస్తున్న వారు ఉన్నారు, అక్రమ సంబంధాలతో రకరకాలైనటువంటి దేవుని నామాన్ని అవమానపరిచే జీవితాలు జీవిస్తున్న వారందరూ ఉన్నారు. మీరు శిష్యులు అవుతారా? చెప్పండి, శిష్యులు కాగలరా? దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన శరీరం దగ్గరకు, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నటువంటి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడు అందరినీ వాడుకోడు, దేవుడు అందరినీ ఉపయోగించడు. దేవుడు కావాల్సిన వ్యక్తులు ఖచ్చితంగా దేవుడు ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు ప్రత్యేకించబడిన వారై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ మనం చూస్తే ఆ 10వ వచనం మరొకసారి చదివితే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ఎవరంటేనా? దమస్కులో ఎంతోమంది ఉండొచ్చు, కానీ
శిష్యుడిగా పిలువబడిన వాడు మాత్రం ఒక్కడే. అది ఎవరు అంటే అననీయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. శిష్యుడు అంటే ఈ శిష్యుడి దగ్గర నేర్చుకునే విధానం ఏంటంటే, మొదటిది శిష్యుడికి ఉండవలసిన లక్షణం జీవించే విధానం. మీ పక్కన ఉన్న చెప్పండి, ఏముండాలి? ఆనంద్ గారు అప్పుడప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఏముండాలి చెప్పండి? జీవించే విధానం. మీరు ఎలాగో టాప్లో ఉన్నారని చెప్పేసి అంటే నేను అనేది ఉండే రెంట్కి ఉండేది. వాళ్ళ ఇంటికి ఎక్కాలంటే ఖచ్చితంగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాల్సిందే. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు మాట రాదు, అంత ఎత్తులో ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జీవించే విధానం ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడి ఉండాలి. ఈయన జీవించే విధానం ఏంటంట అంటే, శిష్యుడు అంటే దాని యొక్క భావం మూల అర్థం ఏంటంటే నేర్చుకునేవాడు. దేవుని స్తోత్రం చెప్దామా? క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నేర్చుకునేవాడుగా ఉంటారు. మొన్న ప్రకాష్ గారు, సిద్దిపేట ప్రకాష్ గారు వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక 25 పుస్తకాలు పంపిస్తాను, 25 సెట్లు, అందరినీ చదవమని చెప్పండి, ఈ రోజుల్లో ఖచ్చితంగా చదవవలసిన అవసరం ఉంది అని చెప్పారు. నేను డేర్ చేసి ఎన్ని పుస్తకాలు కావాలని అడిగారు. ఫస్ట్ నేను డేర్ చేసి చెప్పలేకపోయాను ఎన్ని పుస్తకాలు కావాలో. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి క్యాలెండర్లే తీసుకోరు, వాళ్ళవి పుస్తకాలు ఎప్పుడైనా తెచ్చి పెడితే అలాగే ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, నేర్చుకునే విధానాలు లేవు, దేవుని వాక్యాన్ని తెరిచే విధానాలు లేవు. ఇప్పటికే పేజ్ నెంబర్లో చెప్పాల్సిన అవసరం వచ్చేసింది. కారణం ఏంటంటే వీళ్ళు బైబిల్ అన్నీ ఏమైపోయి ఉంటాయంటే అతుక్కుపోయి ఉంటాయి, టీరువిల్లు. కొంతమంది ఇప్పటికీ ఇండెక్స్ల మీదే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే అందుకే పాస్ట్ గారు నాకు బైబిల్ తెస్తే ఖచ్చితంగా ఏ బైబిల్ కావాలి అంటే ఇండెక్స్ బైబిల్ తీసుకురండి అంటారు. నాకు ఇష్టం లేని, అంటే నేను వ్యతిరేకిని కాదు, ఇష్టం లేనిది ఏదైనా ఉంది అంటే, కష్టంగా ఉన్నది ఏదైనా ఉంటే ఇండెక్స్ బైబిలే. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుద్దంటే కొద్దిగా లొట్టలాగా ఉంటుంది, వేలు నొప్పి వస్తూ ఉంటుంది, అది ఉంటే మనకు డిస్టర్బెన్స్. అందుకే నా బైబిల్లన్నీ నేను కావాలని ముందుగానే ఇండెక్స్ లేని బైబిల్ ముందుగానే కొనిపెట్టుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దాని మీద ఆధారపడినప్పుడు దానికి స్టిక్కర్లు ఉంటాయి. స్టిక్కర్లో ఆ పర్టికులర్గా అపోస్తుల కార్యములు, రోమా పత్రిక అని రాసి ఉంటాయి. ఒకవేళ అది పొరపాటున స్టిక్కర్లు ఎప్పుడు ఉంటాయా? ఊడిపోతాయి. ఊడిపోతే నీ పరిస్థితి ఏంటి? స్టిక్కర్ల మీద, దాని ఇండెక్స్ల మీద ఆధారపడి నేర్చుకోకుండా కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా, ఒక బైబిల్ని చదవని వారుగా, ఆ దేవునితో అనుబంధం లేని వారుగా, దేవునితో రిలేషన్ లేని వారుగా ఉంటే అగమ్యగోచరమైనటువంటి పరిస్థితులు. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఎవరైతే ఆయన శిష్యుడిగా ఉంటారో. శిష్యుడు ఎవరో తెలుసా? జీవించే విధానం ఎవరిది బాగుంటుందో, జీవించే విధానం ఎవరిదో తెలుసా? ఎవరైతే నేర్చుకుంటారో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. శిష్యుడు అనగా ఇంకేమిటి అంటే, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఆయన అంటాడు మరొక మాట, ఆ మాట చదువుదాం 10వ వచనము. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ఏంటంట, ప్రభువా అన్నాడు. ఇదిగో నేనున్నాను అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుని వాక్యాన్ని చూస్తే చూడండి, అననీయాలో నేర్చుకునే ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో. దేవుడు ఆ యొక్క దమస్కులో అననీయ అనే వ్యక్తిని ఎందుకు వాడుకున్నాడు అంటే, ఈయనకు దర్శనం వచ్చింది, దర్శనంలో ప్రభు కనబడ్డాడు, ప్రభు అననీయ అని పిలిచాడు. ఈయన వెంటనే అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువా నేనున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ఆయన వినేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మగారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు అందుబాటులో ఉన్నవాడుగా ఉంటారు. కొంతమంది ఆదివారం, ఇప్పుడు కూడా కొత్తగా కనబడుతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అందుకే అంటున్నాను, వీళ్ళెవరు అంటే ఆదివారపు క్రైస్తవులు. అన్నా ఇప్పటి నుండి చూడండి అన్న, 1వ తారీఖు నుండి నేను ఎలా మారిపోతానో. మారిపోయావుగా ఏమండి? నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎప్పటికీ మారలేవు. ప్రభు మీద ఆధారపడిన జీవితాలు, ప్రభువుకు అందుబాటులో ఉన్న జీవితాలు, సంఘములో పెనవేయబడినటువంటి జీవితాలు, సేవకులతో అనుబంధం ఉన్నటువంటి జీవితాలు, సహవాసం కలిగినటువంటి అనుబంధాలు కలిగిన వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఏ పరిస్థితులైనా మాకు ప్రార్థించే సంఘం ఉందనే ధైర్యం ఉంటుంది.
అన్నిటికీ మించిన దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. కానీ ఎవరైతే ఒంటరి జీవితాలు జీవిస్తారో వీరు సేవకుడి యొక్క ముఖమును కూడా చూడకుండా తలదించుకొని వాక్యాలు వింటూ ఉంటారు. ఎంత విచారకరమో. ఎందుకంటే వీరు నేర్చుకునేవారు కాదు. దయచేసి అమ్మ కాళ్ళు కింద పెట్టండి. దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇదిగో శిష్యుడు అంటే ఎలా ఉండాలి అంటే నేర్చుకునేవాడుగా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉన్నవాడుగా ఉండాలి, ముందు పిలవడగానే వినేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆత్మ సంఘముతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవులున్నంత మాత్రం అందరూ వింటారా? కానీ ఎవరైతే దేవుని దృష్టిలో చెవిగలవాడుగా అంటే దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా, సంఘముతో దేవుడు చెప్తున్న మాట వినేవాడిగా ఉంటే ఒక దినం ప్రభు ఎక్కడ ఉంటాడో తెలుసా? టక్కున వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, మీ సేవకుడికి తెలియదు. ముందు మీ సేవకుడికి తెలిస్తే మీ సేవకుడు సిద్ధపడి ఉంటాడు. కానీ ఎప్పటికే సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడు అంటే, నీ జీవించే విధానం బాగుండాలి, నువ్వు వినే విధానం, అందుబాటులో ఉండే విధానం బాగుండాలి. ఆ వ్యక్తిని ఏమంటారు అంటే ప్రత్యేకించబడిన వారు అంటారు. ఆ వ్యక్తిని ఎవరు అంటారంటే శిష్యుడు అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, అక్కడికి చూస్తే నేనున్నాను అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అప్పగించుకునేవాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏంటోనండి, ఎప్పటి నుండో ఈ మందిరం నేనే ఊడుస్తున్నా. ఏమండి, ఎంతమంది ఉన్నారు కానీ ఏ రోజు ఇంకొక అక్క వచ్చి ఊడ్చింది లేనే లేదు. ఏ అక్కకు బాధ్యత చెల్లదా? అమ్మగారితో నాకున్న అనుబంధం ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు. చిన్న పిల్లలతో వచ్చానండి మందిరంలో, కానీ ఏ రోజు మందిరంలో ఊడుస్తున్నట్టుగా కనపడలేదు ఈ అక్క. ఏమండి, ఈ అన్న ప్రారంభం నుండి ఉన్నాడు, ఏ రోజు మందిరంలో ఇదిగో అందుబాటులో ఉన్నట్టుగా కనపడలేదు ఈ అన్న. కానీ పేరుకు మాత్రం నాకు అమ్మగారితో ఉన్న అనుబంధం, సంఘంతో ఉన్న అనుబంధం ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పాలంటే అమ్మగారి కన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ అని నేను. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాల్లో చెప్తూ ఉంటారు 40 years ఇండస్ట్రీ అని. అలాగా ఏం చెప్పండి, నాకు ఇంత అనుభవం ఉంది అంటారు. ప్రభు ఇదేమి లక్ష్య పెట్టడు. ప్రభు కావాల్సింది నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావని కాదు, కానీ ఎంత దేవునికి దగ్గరగా ఉన్నావు, ఎంతగా దేవుని నిన్ను నువ్వు అప్పగించుకున్నావు, ఎంతగా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నావు, ఎంతగా నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని ఉన్నావు, ఎంతగా ప్రభు కొరకు పనిచేస్తున్నావు, అసలు నీ లైఫ్ని చూసినప్పుడు నీ జీవించే విధానం ఎంత బాగుంది, నువ్వు వినే విధానం ఎంత బాగుంది, నువ్వు అందుబాటులో ఉన్న విధానం ఎంత బాగుంది అన్నదే ప్రభువు చూస్తాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా. ఆయన పిలిచిన పేరేంటి? 10వ వచనంలో మనం చూస్తే అననీయ అని అతన్ని పిలవగా అప్పుడు ఏం చెప్పాలి? స్కూల్లో అటెండెన్స్ పిలుస్తారు, కాలేజీలో అటెండెన్స్ పిలుస్తారు, పలానా నెంబర్ పిలుస్తారు, ఏమంటారు అప్పుడు? ఎస్ సార్ అంటారు. అంతేనా? ఇప్పుడేమన్నా మారిందా నాకు తెలియదు, చదువుకు చాలా రోజులు అయిపోయింది. ఎస్ సార్ అని అంటారా? ఎస్ సార్ అనాలి. కానీ ఈయనేమంటున్నాడు? పేరు పిలుస్తుంటే ఇదిగో ప్రభువా నేనున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అంటే నేను పిలుపుకు ఎస్ అని చెప్పడం మాత్రమే కాదు, నేనున్నాను, నన్ను వాడుకో. నికార్సైనటువంటి క్రైస్తవుడి యొక్క లక్షణం ఇదిగో నన్ను వాడుకో ప్రభువా. ఎక్కడ నేను ఇమడగలను, ఎక్కడ నేను వాడబడగలను. నాకు అందరిలాగా పాటలు రాకపోవచ్చు, అందరిలాగా వాక్యం రాకపోవచ్చు, అందరిలాగా నేను అందరి ముందు నిలబడకపోవచ్చు. కొంతమంది చెప్తారు, అయ్యా మా సాక్ష్యం కూడా మీరే చెప్పేసేయండి, ఇదిగో దేవుడు మాకు ఈ కార్యం చేశాడు అని. వీళ్ళు ఏమైనా కొత్తగా వచ్చిన మందిరానికి వచ్చిన వారా అంటే కాదు, కొన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్న వాళ్ళే. వారి నోటితో వారి దేవుడు చేసిన సాక్ష్యాన్ని పంచుకోవడానికి కూడా పంచుకోలేరు. వీళ్ళకి మళ్ళీ ఒకరు కావాలి, ఎవరు? ట్రాన్స్లేటర్స్ కావాలి. ఎందుకంటే దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే భయం. అయ్యా భయం. ఎందుకు భయం?
అసలు నీకు తెలుసా దేవుడు వాగ్దానం ఏంటి అంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నీ టాలెంట్ దేవునికి తెలీదా? నువ్వు ఎంతగా చేయగలవో దేవునికి తెలీదా? నువ్వు ఏం చెప్పగలవో దేవునికి తెలీదా? ముందు ప్రకటించాలంటే నువ్వు నమ్మకంగా బ్రతకాలి. నమ్మకంగా బ్రతకాలి అంటే దేవుని కొరకు నిలబడాలి. నిలబడడం ప్రారంభిస్తే దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి అందుబాటులో ఉండడం ప్రారంభిస్తే దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు జీవించే విధానం బాగుందంటే దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. కానీ లేకుండా దేవుడు వాడుకో ప్రభువా అంటే వాడుకుంటాడా? అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజముగా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే ఆదికాండంలో చూస్తే ఈ మాటని ఇలా ఉంచి, ఆదికాండము 22వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు, అందరు చెప్పండి మాట, గట్టిగా చెప్పండి మాట, నోరునోళ్ళు అందరూ చెప్పండి మాట, ఏమన్నాడంట? చిత్తము ప్రభువా, ఐ సరెండర్ లార్డ్. చిత్తం ప్రభువా. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో వారు దీవించబడతారు. ఎవరైతే ఆయన చిత్తానికి తల యొగ్గుతారో వారు ఆశీర్వదించబడతారు. నీ చదువు, నీ టాలెంట్, నీ జ్ఞానం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళలేదు. నువ్వు అనుకోవచ్చేమో, మా క్లాస్ మొత్తంలో నేనే బాగా చదవను, ఏం ప్రయోజనం లేదు. నీ టాలెంట్ని బట్టి నేను ఉన్నత స్థానానికి వెళ్ళలేవు. నీ టాలెంట్ని బట్టి ఉన్నతమైనటువంటి స్థానాలు నువ్వు సంపాదించుకోలేవు. చిత్తం ప్రభు అన్నవారిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగురు గాక. అందుకే అబ్రహాము ఏం చేస్తున్నాడు? 22వ అధ్యాయంలో ఆయన చిత్తం అన్న మాట ఎంత గొప్పది అంటే, అక్కడ మనం తెలుసుకుంటే తన కుమారుణ్ణి ఆయన ఏం చేయాలి? బలిని అర్పించాలి. లేక పుట్టినటువంటి కుమారుని బలిగా అడిగేటువంటి ఆ సమయంలో కూడా అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, చిత్తం ప్రభువా. చెలే వినండి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ అననీయ దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొదటి సత్యం ఆయన మనతో నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రత్యేకించబడినవాడు. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. ఎవరైనా ఈయన ప్రత్యేకత ఏంటంటే శిష్యుడిగా ఉన్నాడు. జీవించే విధానంలో ప్రత్యేకత ఉంది. నీకు అన్యులకు తేడా లేకపోతే, నీకు లోకస్తులకు తేడా లేకపోతే, నువ్వు లోకస్తులాగే మాట్లాడుతూ, నువ్వు లోకస్తులాగే బూతులు మాట్లాడుతూ, నువ్వు లోకస్తులాగానే పాపం కొరకు పరుగులెత్తుతూ, నువ్వు లోకస్తులాగానే అబద్ధాలు ఆడుతూ, నువ్వు లోకస్తులాగానే నీ లైఫ్ స్టైల్, యవనస్తులు కూడా జ్ఞాపకం చేసుకుని, కాలేజీలో మీకు ఎంతో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తులు లోకానుసారంగా ఉంటారు. లోకానుసారమైనటువంటి జీవిత విధానాలు జీవిస్తూ ఉంటారు. వారిని చూసినప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇలాగ చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇది చేయమంటారు, అలా చేయమంటారు, నమ్మకంగా ఉండమంటారు, దేవునికి భయపడమంటారు. వాళ్ళు చూస్తే ఏమో ఎంజాయ్ చేస్తున్నారు అని ఎన్నో ప్రెషర్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. కానీ నీ జీవితం ఉన్నతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగురుగాక. నీ జీవన విధానం బాగుండాలి. నేను ఆర్మీలో చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను మీకు, మద్యపానం అనేది నన్ను వెంటాడుతూనే ఉంది నా చిన్నతనం నుండి కూడా. దానికి రీజన్ ఏంటో తెలుసా? దానికి రీజన్ మా నాన్నగారు భయంకరమైనటువంటి డ్రింకర్. ఆయనకి ఎంత డ్రింకరు అంటే, ఆయనకి మత్తుమంది ఇస్తే మత్తుమంది ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు అంటే కారణం, ఆయన ఎప్పుడు కూడా నాటుసారా తాగుతూనే ఉండేవాడు. ఒకసారి ఆయనకి మత్తుమందు పెట్టవలసి వచ్చింది, ఏదో దెబ్బ తగిలో మొత్తానికి. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా మత్తు ఎక్కలేదు ఆయనకి, అంత భయంకరమైన డ్రింకర్. అలాగే దేవుని వ్యతిరేకించి చనిపోయారు. కానీ ఏదైతే ఆయనది ఉందో, ఆయన విడిచి వెళ్ళింది ఉందో,
నన్ను ఎంతగా వెంటాడిందంటే నా చిన్నతనంలోనే, నా బాల్యం నుండే, మరి నేను ఉన్నటువంటి ఆ లొకాలిటీ, ఆ ఏరియా అలాంటిది నన్ను వెంటాడుతూనే ఉంది. కళ్ళు అని, తర్వాత అప్పుడప్పుడే ఆ మధ్యంలోకి వెళ్ళడానికి ఎన్నో పరిస్థితులు నా ముందుకు వచ్చాయి. దేవుడు అక్కడి నుండి తప్పించాడు. కాలేజీకి వచ్చాం. కాలేజీలో ఫ్రెండ్స్ నుండి ఎంతో ఫోర్సు, స్ట్రగులు, దేవుడు అక్కడి నుండి తప్పించాడు. సరే, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో ఎంతో ఫోర్సు ఉన్నదంతా, అక్కడంతా మరి మత్తే, కానీ దేవుడు అక్కడి నుండి కూడా తప్పించాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎవరికి జవాబుదారిని కాదు, నాకు నేనే, నా లైఫ్ స్టైల్ నాది, నన్నెవరు చూస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నాను, నన్నెవరు గమనిస్తున్నారు, డ్రింక్ చేస్తే పోలా, ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవరని ఒకవేళ నేను నా నమ్మకత్వాన్ని కాపాడుకోకపోయి ఉంటే ఈరోజు నేను ఆయన సన్నిధిలో ఇలా నిలవబడేవాడిని కాదు. దేవుని స్తోత్రం కలుగురు గాక. అయితే ఇందులో నా గొప్పతనం ఉందని నేను చెప్పట్లేదు. ఈ మాట దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ఒకవేళ నేను కూడా సామాన్యంగా లోకస్తుడుగానే ఉండి పాపంలోనే ఉండి ఒకవేళ అలాగే పాపంలోనే జీవిస్తూ ఉంటే దేవుడు నన్ను వాడుకునేవాడు కాదేమో, ఏనాడో నా జీవితం ముగింపై ఉండేదేమో. నాకు విలువని ఇచ్చింది దేవుడు, నన్ను నిలబెట్టుకుంది దేవుడు, నన్ను ఏర్పరచుకుంది దేవుడు, అలాగే నన్ను ప్రత్యేకించుకుంది కూడా దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నేను దేవునికి ప్రత్యేకంగా కనబడడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. అందుకే చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నా పేరు పెట్టబడిన, ఈయన అందరికీ చెప్పట్లేదు, ప్రత్యేకంగా చెప్తుంది ఎవరికంటే, ఇదిగో నీకు నాకే చెప్తున్నాడు. అనగా నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, ఆగండి, తాము తగ్గించుకొని అనే మాటను పక్కన పెడితే ప్రార్థన చేస్తామా చేయమా? అసలు మన ఇంటిలో కార్యం జరగాలంటే వారాల ప్రార్థనలు, నెలలో ప్రార్థనల మీద ప్రార్థనలు, ఉదయం ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు పెట్టినా ఈ లక్షణాలు లేకపోతే ప్రార్థన ప్రతిఫలం దొరకట్లేదు. ఏ లక్షణాలు ఉండాలి? తమను తాము తగ్గించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఏమండి, చీకిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, అంతే కదా దాని అర్థం, తగ్గించుకున్నట్లుగా. కొంతమంది ఎంత వాక్యమైనా వింటారు, ఇప్పటికీ పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళ యొక్క మనస్సులు మారలా. ఇప్పటికీ కులాలే చూస్తారు, ఇప్పటికీ కూడా కట్నాలే చూస్తారు, ఇప్పటికీ ఆచారాలే చూస్తారు, పైకి మాత్రం మేము విశ్వాసులమండి అని చెప్తారు. వాళ్ళు చేయట్లేదా తమ్ముడు, వాళ్ళు చేయట్లేదా అన్న, వాళ్ళ ఆ సేవకుడు తీసుకోలేదా, ఈ సేవకురాలు తీసుకోలేదా, వీళ్ళు ఇలా చేయట్లేదా, వాళ్ళు ఇలా చేయట్లేదా అంటారు. నువ్వు వారు వీరు కాదు. నీ జీవితంలో మేలు జరగాలంటే, నీకు నెమ్మది దొరకాలంటే నువ్వు మనుషులు కాదు చూడాల్సింది, నిన్ను నువ్వు చూసుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు చూడాలి, నీ కొరకు నువ్వు బ్రతకాలి. అక్కడ రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఏమంటే ప్రార్థన చేయట్లేదా అంటే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఒకవేళ ఈ మాట చెప్దాం, నన్ను నేను తగ్గించుకున్నానండి అంటాం. పోనీ అనుకున్నామే అనుకోండి, దేవుని కార్యం మన జీవితంలో జరగాలి అంటే, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే, దేవుడు మనకు మేలు చెయ్యాలి అంటే ఇంకొక లక్షణం కూడా ఉండాలి. ఏంటో తెలుసా? తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, నీ చెడేంటో నీకు తెలియదు అంటారా? తెలుసా తెలీదా? లోకాన్ని మభ్యపెట్టవచ్చు. మభ్యపెట్టడం కోసం ఎవరినో నేరస్తులు చేయొచ్చు, ఇంకొకరు ముందు పెట్టి వాళ్ళ మీద నేరం మోపడానికి, నేను మంచోడిని అనిపించుకోవడానికి ఏదన్నా చేయొచ్చు. కానీ ఇక్కడ మనుషుల ముందు చేస్తాం,
వేరే వాళ్ళ మీద నేరం మోపి వాళ్ళని ముందు పెట్టి నేను మంచోడిని, నేను ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే పలానా వ్యక్తి, పలానా సేవకురాలు, పలానా సేవకుడు, పలానా అమ్మగారు, పలానా నాన్నగారు, పలానా వాళ్ళు, పలానా వీళ్ళని. కానీ దేవుడు మొదట దేవునికి తెలుసు, నీ గురించి నీకు తెలీదా? తెలుసా తెలీదా? నేను కూడా ఇలాగే బుకాయిస్తూ ఉండేవాడిని ప్రభువుని ఎరగని దినాల్లో. ఇప్పుడు దినాలు కాదు, ప్రభువుని ఎరగని దినాల్లో నేనేమని బుకాయించేవానంటే, అమ్మగారు నా గురించి అంతా చెప్పేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇలా కనపడ్డావు, నీకు ఇది కనపడింది, నువ్వు ఇలాగ పాపం దగ్గర ఉన్నావు, ఇక్కడ అలా వెళ్తున్నావు, ఇలా వెళ్తున్నావు, ఇది చేస్తున్నావు, దేవుడు నీ మీద ఇలా చూపిస్తున్నాడంటే నేను ప్రతిసారి ఏమనేవానంటే, మీకు ఇదే పని, ఎప్పుడు ఈ మాటలే చెప్తూ ఉంటారు, మీకు వేరే మాటలే రావు, అసలు బైబిల్ పట్టుకొని నరకం అంటారు, పరలోకం అంటారు, అదంటారు, ఇదంటారని నేనేమనేవానంటే బుకాయించేవాడిని. బుకాయిస్తాం, కానీ మనస్సాక్షి చెప్పుద్దా చెప్పదా? మనస్సాక్షి నేరారోపణ చేయదా? వాక్యం మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలీదా? ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఉన్నానో తెలీదా? నా యొక్క జీవితాన్ని బట్టబయలు చేయడానికి ఒకరోజు ఆయన వాగ్దాన రూపంలో ఏం చెప్పాడు అంటే, సూటిగా చెప్పాడు, నీవు నాకు భయపడలేదు, నీవు నాకు భయపడలేదని చెప్పాడు. అప్పటి వరకు బుకాయించాను, అప్పటి వరకు వ్యతిరేకించాను, పైకి వేషధారిగా ఉన్నాను. కానీ దేవుడు సూటిగా చెప్తున్నప్పుడు, దేవుడు సూటిగా ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడికి తప్పించుకోగలం? అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, తమ చెడు మార్గమును విడిచిన ఎడల లేకపోతే విడవకపోతే తమ చెడు మార్గాన్ని విడిచిన ఎడల అనే మాట లేకపోతే, విడవకపోతే ఆయన ఆకాశం నుండి నీ ప్రార్థన వింటాడా? షరత్, అది కండిషన్. అక్కడెక్కడో ఒకసారి కొత్త కారు 2,45,000 అని బోర్డు చూసాం. మేము గుంటూరు నుండి వస్తుంటే, నేను శశి గారు ఇంకా ఎవరో మొత్తానికి వస్తున్నాము. 2,45,000 అంటే అబ్బా ఎంత చీప్గా వస్తుందండి కారు, 2,45,000కి చక్కగా కారు వచ్చేస్తుంది కదా అని షోరూమ్కి వెళ్ళాం. షోరూమ్కి వెళ్తే షోరూంలో చెప్పిన మాట ఏంటంటే, కింద ఒక స్టార్ మార్క్ చదవలేదండి అన్నారు. ఆ స్టార్ మార్కులో ఏమని రాస్తుందంటే, కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై అంటే ఏంటో తెలుసా? దానికి ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అన్నీ కలిపి ఆ కారు కాస్ట్ ఎంత అంటే 4.5 లక్షలు. బోర్డు మీద ఎంత ఉంది? కానీ కండిషన్స్ అన్నీ అప్లై అయ్యి దాని కింద ఉన్నటువంటి షరతులు అన్నీ చదివితే, అందుకే గబగబ చదివేస్తూ ఉంటారు ఈ పాలసీల గురించి. పాలసీ బజార్ అని అయ్యని యాడ్స్ వస్తూ ఉంటాయి. వాడు ఎంత ఫాస్ట్గా చదువుతాడంటే, కింద ఒక హ్యాష్ ట్యాగో హ్యాష్ మార్కో స్టారో పెట్టి ఏమని పెడతారంటే, కండిషన్స్ అప్లై. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి అన్నా, దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా దీవించాలి అన్నా, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆశీర్వదించాలి అన్నా, నిన్ను వాడుకోవాలన్నా, నిన్ను గొప్ప చేయాలన్నా, నీకు మేలు చేయాలన్నా ఖచ్చితంగా కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్స్ అంటే, అక్కడ రాయబడిన మాట, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. అప్పుడంట అక్కడ రాయబడిన మాట చూడండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు నిన్ను చేయనని చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు నిన్ను స్వస్థపరచకుండా ఉంటానని చెప్పట్లేదు. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. కానీ ఎప్పుడు మొదట నువ్వు తగ్గించుకోవాలి, తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే, ఆయన పేరు పెట్టబడిన జనులుగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే నీ జీవించే విధానం బాగుండాలి, నువ్వు వినే విధానం బాగుండాలి, నువ్వు నడిచే విధానం బాగుండాలి, నువ్వు దేవునికి అందుబాటులో ఉండే విధానం బాగుండాలి, నిన్ను నువ్వు అప్పగించుకునే విధానం బాగుండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో దేవుని దృష్టిలో నువ్వు శిష్యుడు అవుతావు. అలాంటి వ్యక్తి ప్రత్యేకించబడిన వాడు అవుతారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాలకి
తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నువ్వు ప్రత్యేకించబడిన వాడువు అని. ఎవరు అండి మనం? ప్రత్యేకించబడిన వారం. ఎవరిని బట్టో తెలుసా? మనని బట్టి కాదు, దేవుని బట్టే. దేవుని బట్టే, ప్రభువుని బట్టే. మనం పాపమును జయించలేమని, మన దోషములను మనం విడిపించుకోలేమని, మన మీద మోపబడిన నేరాల నుండి మనం బయటపడలేమని సిలువకు తనను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కడగబడిన వారం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎవరికి? క్రీస్తు యేసునందున్న వారికి. అందరికీ కాదు, మందిరంలో కూర్చున్నవారికి కాదు. మనం అందరం మందిరంలో కూర్చున్నా క్రీస్తు యేసు రక్తంలో కడగబడపోతే ప్రత్యేకించబడిన వారం కాలేం. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే ప్రత్యేకించబడిన వారం కాలేం. రక్షించబడి అని పిలువబడుతూ రక్షణకు తగినట్లుగా బ్రతకకపోతే ప్రత్యేకించబడిన వారం కాలేం. అందుకే ప్రభు వాక్యం ద్వారా, అననీయ ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుదామా? 26వ వచనం కూడా చదవండి. కాబట్టి నేను ఏంటంట? గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. వినండి, గురి ఎందుకు చూడాలి చెప్పండి? ఎక్కడైనా పరుగు పందెం జరుగుతున్నప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఏం చూడాలి? మాకైతే ఆర్మీ సెలక్షన్స్ అప్పుడు ఆర్మీ సెలక్షన్సే కాదు, మాకు టెస్టులు పెట్టేటప్పుడు కూడా ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్ళి నిలబెడతారు. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే స్టార్టింగ్ పాయింట్ అని రాసి ఉంటుంది, స్టార్ట్ అని రాసి ఉంటుంది. చివరికి ఏముంటుంది అంటే ఒక లైన్ ఉంటుంది, దాని మీద ఫినిష్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ప్రారంభం, ముగింపు. నేను గుంటూరు బీఆర్ఓలో పరిగెత్తుతున్నాం. ఎలా పరిగెత్తాలో తెలీదు, ఏదో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైనా చూసి పరిగెత్తొచ్చులే అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళి చూశాక కొన్ని వేల మంది వచ్చేసారు. వేల మందే, ఖాళీలు లేవు ఎక్కడ. సరే ముందు నిలబెట్టారు. ముందు నిలబెడితే చెస్ట్ మీద నెంబర్ వేస్తారు. ముందు నిలబెట్టారు. కృష్ణా జిల్లా వాళ్ళు తక్కువ మంది వచ్చారని మమ్మల్ని ముందు నిలబెట్టారు. పరిగెత్తుతుంటే నాకు అలుపు ఆగట్లేదు, దమ్ము సరిపోవట్లేదు. ఇక ప్రభువా నేను మనసులో తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూనే, తల కూడా పైకెత్తలేదు, గురువైపు కూడా చూడట్లేదు, అలాగా లైన్స్ మధ్యలోనే పరిగెత్తుతున్నాను. చూస్తే వెనక ఎవరు లేరు. 4వ రౌండ్కి వచ్చినప్పుడు వెనక ఎవరు లేరు అంటే అర్థం ఏంటి? వెనక ఎవరు లేరు అంటే అర్థం ఏంటి? ఇంకా నేనే లాస్ట్. దాని అర్థం ఏంటంటే నేనే లాస్ట్. ఇంకా నేను సెలక్షన్ ఏమవుతాను చెప్పండి? కానీ దేవుని కృప ఏంటంటే ఆ లైన్ దగ్గర, ఫినిషింగ్ పాయింట్ దగ్గర జెండా పట్టుకొని ఒక ఆయన ఉన్నాడు, ఆర్మీ అతను ఏమనుకున్నాడో ఏమో తెలియదు, నన్ను ఆ చివరి పాయింట్ దగ్గర ఉన్నప్పుడే రా అని పిలిచాడు. నేను ఇలా లైన్ దాటాను, జెండా దించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకున్న బలహీనతను బట్టి మొత్తానికి ప్రభు నాకు చేసిన కార్యం అది. కానీ ఈ దినం గురి లేని వాళ్ళలాగా పరిగెత్తకూడదు. మనం గురి లేకుండా పరిగెత్తితే ఎక్కడ పరిగెత్తుతావో నీకు తెలియదు, అలసిపోతావు. ఆఖరికి దాని దొరికే ఫలితము ఏమైనా ఉంటుందా? ఉండదు. మొన్న మా బాబును హాస్పిటల్లో చేర్పించిన దగ్గర ఎదురుగుండా జ్యూస్ షాప్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకురావడానికి వెళ్తే అతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అరే చదువు విలువ నాకు ఇప్పుడు తెలిసిందిరా అంటున్నాడు ఫోన్లో. ఈ జ్యూసులు చేసుకునే బ్రతికేంట్రా బాబు, ఎవరొస్తానని ఎదురు చూస్తే బ్రతికేంట్రా బాబు, ఇప్పుడు చదువుంటే బాగుండేదిరా, చదువు విలువ ఇప్పుడు తెలుస్తుందిరా అని చెప్పేసి ఫోన్లో చెప్తున్నాడు. ఈరోజు చాలామందికి చదవగలిగిన అవకాశం ఉన్నా చదవట్లేదు. వారు ఏమనుకుంటున్నారంటే మా అమ్మ నాన్న చదివిస్తున్నారులే, కాలేజీకి వెళ్తున్నాంలే, చక్కగా బుక్స్ పెట్టుకొని వెళ్తున్నాంలే, వస్తున్నాంలే, ఈ రోజుకి ఇప్పుడు గడిచిపోతే చాలు, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నామో. గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల తర్వాత మీ లైఫ్ ఏంటి?
ఇప్పుడు కష్టపడి చదవకపోతే, ఇప్పుడు మీ బాధ్యతను నిర్వర్తించకపోతే 6 సంవత్సరాల తర్వాత మీరు తల ఎక్కడ పెట్టుకొని ఎదురు చూస్తారు చెప్పండి? ఎవరికి చూపిస్తారు? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, గురి లేకుండా చదవడం కాదు, గురి లేకుండా బ్రతకడం కాదు. దేవుడు మనతో మాట్లాడుతూ, ఒక క్రైస్తవుడిగా మన గురి ఏంటంటే పరలోకానికి చేరాలి. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అబ్రహాము దేవుని పట్టణం గురించి, అబ్రహాము దేవుని పట్టణం గురించి చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నా. యేసు క్రీస్తు వారు పరలోకం గురించి చెప్తూ పరలోక రాజ్యము సమీపించిందని మొట్టమొదటిగా ఆయన వచ్చిన దగ్గర నుండి చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటారు కొంతమంది. ఏమంటే యేసు ప్రభు చెప్పిన దగ్గర నుండి పరలోక రాజ్యం సమీపించింది అంటున్నారు. ఎక్కడొచ్చిందండి అంటే, ఆయన కూడా చెప్పాడు, ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కానీ మరి అబ్రహాంకి ఎవరు చెప్పారు చెప్పండి? అబ్రహాంకి ఎవరు చెప్పారు పరలోక రాజ్యం ఉందని? ఎవరు చెప్పారు? ఆ దినంలో నా భక్తులే దేని కొరకు కనిపెట్టారో తెలుసా? పరలోకం కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు గురి లేని పరుగులు. అందుకే మాట మరొకసారి చదివితే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని ఏం చేస్తున్నానంటే లోబరుచుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చెప్తున్నాము కానీ ఏం చేయట్లేదంటే చేయట్లే, కానీ లోబరుచుకుంటున్నాడంట పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మొదటి సత్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, దేవుడికి కావాల్సిన వ్యక్తి ఎవరంటే ప్రత్యేకించబడినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఈయన దగ్గర నేర్చుకునే మరొక లక్షణం ఏంటంటే, రండి 11వ వచనం చదువుదాం. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దానికి ఆయన రెస్పాన్స్ ఏంటో తెలుసా? అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఇక్కడున్న నీ నామం బట్టి ప్రార్థన చేయి వారిని అందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెలుము, అన్యజనులు ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. అతను నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించును నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి. అందరూ ఆ మాట చెప్పండి. అననీయ. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళమన్నాడు. ఈయన ఏం చేశాడు? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఒకవేళ మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ రెండవ మాట ఏంటంటే, ఈయన ప్రత్యేకించబడిన వాడు మాత్రమే కాదు కానీ సందేహించిన వాడు కూడా. మీ పక్కన వాళ్ళని చెప్పండి మాట. ఎవరంటే ఈయన? ఏంటి ఈయన సందేహం? ఏంటి ఈయన? న్యాయపరమైన సందేహమా లేకపోతే అన్యాయమైనటువంటి సందేహమా? న్యాయపరమైన సందేహం. ఈయన సందేహం ఎలాంటిదంటే న్యాయపరమైంది. మనం అనుకుంటాం ఎన్నన్నా చెప్పండి, ఎన్ని మాటలన్నా మన దగ్గర రానివ్వండి, కొంతమందికి అవిశ్వాసం పోనే పోదు. ఎన్నన్నా చెప్పండి, దేవుడు అంతైనా మాట్లాడివ్వండి. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో ఉదయకాలం తెల్లవారుజాము దేవుని వాక్యాన్ని చదువుకుంటూనే ప్రార్థన చేసుకుంటున్నాం. సడన్గా ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ దగ్గరికి అందరూ వెళ్ళాము. వెళ్తే గబుక్కున నాకు ఎవరో చెప్పారు, చార్లెస్కి బాగోలేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటా నేను చూస్తే మళ్ళీ జ్వరం వచ్చిందని అన్నారు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఏం చేశాడంటే ప్రార్థన చేశానంట. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ బాగా అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఏదైనా చూపించాడో లేదా దేవుడు ఏదైనా జ్ఞాపకం చేశాడంటే దేవుడు లేడని కాదు. నీవు నేను ఏం చేస్తామని? ప్రార్థన చేస్తామని, బ్రతుకును మార్చుకుంటామని, సరి చేసుకుంటామని, మెలుగు కలిగి ఉంటామని, నమ్మకంగా ఉంటామని, ఇంకా చెప్పాలంటే దేవుని మీద ఆధారపడతామని. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమండి, సేవకుల పిల్లలకు కూడా శ్రమలు వస్తాయంటే వస్తాయి. ఎందుకంటే సేవకులకే వచ్చాయి, భక్తులకే వచ్చాయి. అంతెందుకు, ఎవరి దాకా ఎందుకు, దేవుడై ఉండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికే వచ్చాయి. మరి ఏమిటి అంటే ఆయన చెప్పిన మాట చూడండి. యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు. ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని గనక మనం చదివితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకేముంది? లోకంలో మీకు శ్రమ కలుగును. ఆగండి, ఈ మాట చెప్పింది ఎవరు? స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును. మనం ఎంతసేపు ఏం చూస్తాం? శ్రమను మాటే చూస్తాం. దానికి ముందు ఒక చక్కని ఆశీర్వాదం ఉంది. అదేంటంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన వాళ్ళని చెప్పండి, దేవుని దగ్గర మనకేముంది? సమాధానం. నువ్వు శ్రమను చూస్తావు, కానీ దేవుడు మనకేం చూపిస్తున్నాడు? సమాధానం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు నేను ఈ మాటలు మీతో చెబుతున్నాను. అదేంటంటే, లోకంలో మీకేముంది అంటే శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఆ లోకమును నేను జయించి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒకళ్ళు బాగోలేదని ప్రార్థన చేయడానికి వెళ్తే, మా అంత ఉంది ఒక కుక్క. ఎంత ఉందండి? మా అంత ఉంది. కనీసం మమ్మల్ని చూసి మొరగట్లేదు. అది అస్సలు నోరు కూడా అది అరవలేదు. మాకు తర్వాత తెలిసింది అది ఇది మొరగపోతే పోలే మంచిదే కదా. ముందు ఆ ఇంటి ముందే రాసుంది, కుక్క ఉంది జాగ్రత్త అని. ఆ మాట చూసే భయపడి టకా గేట్లు కొట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగి అప్పుడు వెళ్తే రండి అంటే, కుక్క కట్టేస్తుందంటే వెళ్ళాం. నా అంతున్న కుక్క ఏమో మొరగట్లే, చాలా బుడ్డది ఒకటి ఉంది, చిన్నది. దాన్ని ఆపలేకపోతున్నాం అసలు. అదేమో ఎక్కడ ఉందంటే బోన్లో ఉంది. అది దాన్ని వదిలితే కరుద్దామన్నంత ఎగిరెగిరి పడుతుంది. మేము అప్పుడప్పుడు కోతి పిల్లలు కూడా చూస్తూ ఉంటాం. కోతులు బాగానే ఉంటాయి నెమ్మదిగా, పిల్లల్ని పట్టుకోలేం. ఏమండి, పిల్లల్ని పట్టుకోలేం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తర్వాత వెళ్ళాక అది అరుస్తానే ఉంది, దాన్ని అసలు ఆపలేకపోతున్నారు. అరుస్తూ ఉంది బుడ్డది. ఆ పెద్దది మాత్రం చక్కగా పడుకొని ఉంది. ఇంటి యజమానులు చెప్పిన మాట ఏంటంటే, ఏంటోనమ్మా ఈ పెద్ద కుక్క చిన్న కుక్క తీసుకురావడానికి కారణం ఏంటంటే, పెద్ద కుక్క అసలు అరవట్లేదు, అది ఎవరు వచ్చినా కానీ అరవట్లేదు. మరి దానికి అదేమో బుద్ధి అర్థం కావట్లేదు. అది ఉండడానికి మళ్ళీ జర్మన్ షెపర్డ్ అనుకుంటుంది, పోలీసుల దగ్గర ఉండే కుక్క లాంటిది. అది ఉండడానికి పెద్దగా ఉంది, దానికి ఉన్న పెద్ద లోపం ఏంటంటే అది అరవట్లేదంట. ఆ ఇంటి కోసం సేఫ్టీ కోసం పెద్దది పనికిరాదని చెప్పేసి చిన్నదాన్ని తెచ్చుకున్నాం. దీన్ని అసలు పట్టుకోలేకపోతున్నాం. ఏమండి, అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పెద్దదైనా చిన్నదైనా ఆ రెండు కూడా కట్టబడి ఉన్నాయి కాబట్టి మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాగలిగాం. లేకపోతే అది ఏం చేస్తుంది చెప్పండి? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, మరణాన్ని జయించిన వాడు, సమస్త మీద అధికారం కలిగిన వాడు, బంధించిన వాడు, చైన్స్ వేసిన వాడు మన ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే భయపడకండి, అందుకే ధైర్యం వహించండి. మీకు లోకంలో శ్రమ వస్తుంది, కానీ నా యందు మీకు సమాధానం కలుగునట్లు వాటన్నిటిని జయించిన నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, అననీక వచ్చిన సందేహం లోకపరమైనటువంటి సందేహం కాదు. అననీయంకి వచ్చిన సందేహం, అయ్యా క్రైస్తవుల్ని హింసించే వ్యక్తినా అంటే, ప్రభు అన్నాడు, ఈ వ్యక్తే రాబో దినాల్లో నా కొరకు ఆయన ఏం చేయబోతున్నాడంటే శ్రమను అనుభవించబోతున్నాడు. ఈ వ్యక్తే దేవుని నా యొక్క రాజ్యాన్ని ప్రకటించబోతున్నాడు. దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఎంతో వ్యత్యాసం ఉంది.
నీవంటావు నా వల్ల కాదయ్యా, నీవంటావు నీ పని అయిపోయిందని, నీవంటావు నేను ఎందుకు పనికిరానని, నీవంటావు వారి జీవితం అయిపోయిందని, నీవంటావు ప్రభువు నమ్ముకొని ఏం మేలు జరిగిందని. కానీ దేవుడు చూసే విధానం అది కాదు. దేవుడు నీ ఎడల నా ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, నీ పక్కన చెప్పండి, దేవుడికి నీ మీద ప్రణాళిక ఉందని. ఆయనకి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది. ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశం, ఏ పర్పస్ నీ మీద ఆయనకి లేకపోతే ఈరోజు ఈ స్వరం నీకు వినపడదు, ఈ మాట నీ దాకా రాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనకే, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు గనకే, దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది గనకే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ లేకపోతే, దేవుడు అననీయ కాకపోతే ఇంకొకరు వాడుకోగలడు. కానీ అననీయానే ఎందుకు వాడుకుంటున్నాడంటే, ఇదిగో ఆ యొక్క సందేహాన్ని తీర్చి ఆ వ్యక్తి ద్వారానే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే దేవుని పనిని జరిగించాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈయన యొక్క సందేహంలో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటేంటో తెలుసా? దేవుని ఆజ్ఞ తన ముందుకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమొచ్చింది ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి. ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? ఎన్ని మార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఎంతోమంది సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నా, ఎన్ని ఆజ్ఞలు నీ ముందుకు వస్తున్నా నువ్వు వినట్లేదంటే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లే. ఎవరైతే లోబడతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ మాటను తీసుకొని బ్రతుకుతారో, ఎవరైతే ప్రత్యేకించబడతారో, ఆ జీవన విధానంలోకి మార్పులోకి వస్తారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఈరోజు అననీయ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఆయన ముందుకు ఆజ్ఞ వస్తే ఆలోచన చేశాడు. అయ్యా, ఆయన శ్రమ పెట్టేవాడు కదా అంటే దేవుడు అన్నాడు, ఆలోచన చేయాల్సిన పర్లేదు, ఇదిగో నా కొరకు వాడబడబోతున్నాడు అంటే ఓదార్పును పొందాడు. దేవుని పని కొరకు ముందుకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేశాడు అంటే, మళ్ళీ మనం 9వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 9వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే ఏంటంట? అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను చూచా తప్పకుండా అననీయ ఏం చేస్తున్నాడంటే పాటిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం మన ముందు ప్రకటించబడుతుండగా విని విడిచిపెట్టి వారుగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. మీరు ఎన్ని ఆరాధనలకన్నా రండి, ఎంతకాలమైనా రండి, ఎన్ని సంవత్సరాలైనా రండి, మీ హృదయంలోకి తీసుకోకపోతే ఏ ప్రయోజనం లేదు. అదే నీ హృదయంలో తీసుకొని దేవుడు చెప్పినట్లుగా నువ్వు వింటే, బ్రతుకుతే నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈయన దగ్గర ఉన్న 2 అనుభవాలు, ఒకటి ప్రత్యేకించబడిన అనుభవం, రెండవది సందేహింపబడిన అనుభవం, కానీ మూడవది ఏంటంటే సమర్పించుకున్న అనుభవం. పక్కన వాళ్ళని చెప్పండి మాట. ఏం చేశాడు ఈయన? సమర్పించుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక చదువుకుంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి కావాల్సింది బలులు కాదు, దేవునికి కావాల్సింది బలి అర్పణలు కాదు, నైవేద్యాలు కాదు. ఒకవేళ నీవు మంచి పేరు సంపాదించడానికి దాన బలమో, లేకపోతే గోబలమో, లేకపోతే ఇంకా చెప్పాలంటే గోదానమో, లేకపోతే అన్నదానాలు, ఇంకేదేదో చేయొచ్చు. ఇదేది దేవుని సంతోషపెట్టలే. ఒకవేళ కానుకలు ఇవ్వచ్చు, అన్నీ నువ్వే కొనవచ్చు, అన్నీ నువ్వే కనబడవచ్చు. అది ప్రభువుని సంతోషపెట్టలేదు. ప్రభువుని సంతోషపెట్టేది ఏంటంటే
ఆయన మాట వినడం, ఆయన మాట గైకొనడం, ఆయన ఆజ్ఞను అనుసరించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అది శ్రేష్టం అంట, శ్రేష్టం. ఈరోజు ప్రభు అననీయ ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంట తనను తాను ఆ ఆజ్ఞకు ఏం చేశాడో తెలుసా? సమర్పించుకున్నాడు. ఒకవేళ సహజంగా మానవ రీతిగా ఆలోచన చేస్తే సౌలు కళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ క్రైస్తవుడు దొరికాడని చంపొచ్చు కదా? చెప్పండి, చంపొచ్చు కదా? చంపుతాడేమో, చంపగలడేమో అని అనుకోలేదు ఆయనకు వచ్చింది ఆ సందేహం కాదు. దేవుడు చేస్తాడా చేయడా, ఉన్నాడా లేదా, ఇస్తాడా ఇవ్వడా, ఈయనేంటో నా ప్రార్థన వింటలేదు, మానకుండా ప్రార్థనలు పెట్టుకుంటున్నా, నా మేలేం జరగలేదు అని అనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఆయనకున్నది ఆ సందేహం కాదు. ఆయనకున్న సందేహం ఏంటంటే ఆయన న్యాయపరమైనది, దైవపరమైనటువంటి సందేహం కలిగి ఉన్నాడు. అందుకే దుఃఖంలో కూడా 2 దుఃఖాలు ఉన్నాయి బైబిల్ చెప్తున్న మాట. ఒకటి శరీరానుసారమైన దుఃఖం ఉంది, దానివల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఇంకొక దుఃఖం ఉంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఈరోజు నీవు నేను కలిగి ఉండాల్సింది ఆ దుఃఖం, ఆ సందేహం, ఆ బ్రతుకు. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడిన మాటకు నువ్వేం చేయాలంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగురు గాక. సమర్పించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన స్పందన ఏంటో చూడండి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే 17వ వచనము మొదటగా సమర్పణ ఉంటే ఏముంటుంది? 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేశాడండి? ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఆయన తీసురండి అనలా. ఏం చేశాడు చెప్పండి? ఆయన స్పందన వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? విన్నాడు. అందుకే దేవుని వాక్యంలో చూడండి, యోహాను సువార్త ఆయన వెళ్ళడానికి కారణం ఏంటో చూద్దాం. ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే 14వ అధ్యాయం 15వ వచనం, 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల. చెప్పండి, ఎందుకు వెళ్ళాడు ఆయన? ఆయన ముందుకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఈయన వెళ్ళడానికి కారణం ఏంటండి? దేవుని వాక్యాన్ని చూస్తే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్దామా? ఓ మాట సూటిగా అడుగుతున్నాను, నువ్వు దేవుని మాట వినకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించకుండా ప్రేమించబడే ఆ అర్హత మనకుందా? కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను. ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే ఆయన శరీరం దగ్గర, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నాం. నిజంగా నేను ప్రభువును ప్రేమిస్తున్నానా? ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని నేను గైకొంటాను కదా, ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాను కదా, ప్రేమిస్తే ఆయన కొరకు బ్రతుకుతాను కదా. అంటే నాలో ఇంకా ప్రేమించే అనుభవాలు లేవు. పరిశీలన చేసుకోవాలి. ఇంకా అక్కడ వాక్యాన్ని చూస్తే అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక చదువుకుంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వాని నన్ను కనబరుచుకుందునని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్దామా? నిజంగా మన భక్తి ప్రభు కనపడాలనే. ఒకవేళ నువ్వు ఆయన ప్రేమించకపోతే ఆయన తండ్రి అంట నిన్ను ప్రేమించలేడంట, దేవుడు నిన్ను ప్రేమించలేడంట. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించి నేనుండే స్థలంలో నిన్ను ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని అంటే, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసము కలదు. ఇప్పుడు మనకు నివాసం లేదంటే ఎంత బాధపడిపోతున్నాం? నివాసం లేదని. కానీ ఆయన అంటున్నాడు, తన తండ్రి ఇంట నివాసాన్ని నీకు ఇస్తాడు. కానీ నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, దేవుణ్ణి ప్రేమించాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అననీయ వెళ్ళడానికి కారణం ఏంటంటారు? దేవుడిని ఆయన ప్రేమిస్తున్నాడు. రండి, అక్కడ వెళ్ళి ఏమని పిలుస్తున్నాడో చూడండి. అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అననీయ పొజిషన్లో మనం ఉంటే, మన గిట్టనవాడు ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇది దూరం వస్తేనే బాగుంటుంది. కొంతమంది అన్నదమ్ములు, తప్పిపోయిన కుమారుడు, ఇంటిలో ఉన్న కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఏంటంట, మొత్తం అంతా అమ్మేసుకొని తిరిగేసి వచ్చేసి ఇంటికి రాగానే తండ్రి దూరం నుండి చూసి వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇంట చేర్చుకుంటే అసలు అందరికన్నా ఎక్కువ బాధపడుతున్నవాడు అక్కడ ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఇంట్లో ఉన్నవాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు మంచి మనసు ఉన్నాడేనా చెప్పండి? చాలామంది సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోరు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆ దూషణలు, అసూయలు, ద్వేషాలు, మాటలు, రకరకాల పోకళ్ళు, ప్రచారాలు. నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉంటే, దేవుని మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇదిగో సౌలు అంతటి వాడు, శిక్షిస్తున్నటువంటి వాడు, చంపుతున్నటువంటి వాడి దగ్గరికి కూడా వెళ్ళి సహోదరా అని పిలిచాడంటే అననీయ గురించి ఏమనుకోవాలి మనం? దేవుని స్తోత్రం చెప్దామా? కారణం అంటే ఏంటంటే, ఈ ప్రేమ ఎవరిచ్చిందంటే దేవుడిచ్చిన ప్రేమ. అక్క, నా చెల్లి, తమ్ముడా, ఈరోజు నువ్వు రాకపోతే నీ కొరకు, నీ పరిస్థితులు బాగుపోతే నీ కొరకు సేవకులు, సేవకురాళ్ళు, లేదా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు ఎందుకు ఏడుస్తారో నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఈ ప్రేమ ఎవరిచ్చిందో? దేవుడిచ్చిన ప్రేమ. లేకపోతే నీకోసం ఏడవలసిన అవసరం ఏముంది? వారికి టైము అంత ఎక్కువగా ఉందా? లేదా వారికి ఏమన్నా ఇంకా ఏదన్నా అధిక లాభం ఉందంటే కాదు. దేవుడు అట్టి ప్రేమను నీ సేవకుల్లో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చూస్తే అననీయ అంటున్నాడు సహోదరుడు అంటే. ఇది చూడండి ఎంత గొప్ప మాటో. ఏంటి, ఎందుకు అంటే సౌలుకి అందరూ భయపడుతున్నారు, కానీ ఈ పిలిచిన వారు ఎవరైనా ఉన్నారా? సహోదరుడా అని పిలిచిన వారు ఎవరైనా ఉన్నారా? కానీ దేవుని ప్రేమ సహోదరుడా అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. వాక్యం దగ్గర దేవుడిచ్చిన గొప్ప రివార్డ్ ఏంటో తెలుసా? అననీయకి సౌలు పౌలుగా మారాడు. పౌలు ద్వారా గొప్ప సేవ జరిగింది. కానీ పౌలు కనులు తెరిచింది ఎవరో అంటే అననీయ. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ ఆల్ క్రెడిట్ గోస్ ఎవరికి చెప్పండి? అని హెర్బా లైఫ్ అని ఇలాంటి కొన్ని చైన్ సిస్టమ్స్ ఉంటాయి. కొంతమంది చేర్పించి వీళ్ళు కూర్చుంటే చాలు. ఏమండి, వీళ్ళు అందరు వెళ్ళిపోయి పంచిపెట్టి చేసేసి అమ్మేస్తూ ఉంటారు. ఈ పైన కూర్చున్నోడు పొజిషన్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ వెళ్ళక్కర్లా. పైన కూర్చున్నోడు అప్పుడు ఉన్నతంగా ఉంటాడు. వాళ్ళ అందరి కమిషన్లు, ఎల్ఐసీలు కూడా అంతే. ఒకసారి పాలసీ కట్టించేసి వదిలేస్తారు. వీళ్ళకు వాళ్ళు కడతా ఉన్న కొద్దీ వీళ్ళకి పడతా ఉంటాయి. ఎందుకు అంటే క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళుద్ది? మొదట స్టార్ట్ చేసినోడికి. ఇప్పుడు అపోస్తలుడు అయినటువంటి పౌలు గొప్ప సేవ చేశాడు. వాస్తవానికి క్రెడిట్ ఎవరు వెళ్ళాలి? అననీయకి. దేవుని స్తోత్రం చెప్దామా? కారణం ఏంటంటే తను తాను సమర్పించుకున్నాడు. 3 అనుభవాలు. ప్రత్యేకించబడినవాడు, సందేహించినవాడు, కానీ సమర్పించుకున్నవాడు. ఈరోజు నువ్వేంటి? ఆలోచనతో ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరకు వద్దాం. ఆయన దగ్గర మనకు సమాధానం ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీతో మాట్లాడాడు, నేను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఎవరు మౌనంగా ఉండక కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం. అపురూపమైంది, ఉన్నతమైంది నాయన, బలమైంది. అది ఎత్తు, లోతు, ఎడల్పు, దాన్ని ఎవరు కొలవలేరయ్యా. నాయన నీ ప్రేమలో అంతము లేదు నాయన. అయ్యా, అంతము లేని నీ ప్రేమ
అల్పులమైన మా ఎడల కనుపరిచిన మా తండ్రి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. లోకంలో మాకు శ్రమలు ఉన్నా నాయన మీరు మాకు తోడై ఉన్నారు. మీ సమాధానం మాకుంది, మీ విశ్రాంతి మాకుంది, మీ విడుదల మాకుంది, మీ విజయం మాకుంది. మీరు మాతో ఉన్నారు. అందుకే నాయన నీవేది చెబుతున్నారో దానికి లోబడే వారంగా, విధేయత కలిగిన వారంగా, ఇడవక ఎంబడించే వారంగా నాయన మమ్మల్ని మేము సంపూర్ణంగా అయ్యా తగ్గించుకొని మీకు సమర్పించుకుని ఒక గొప్ప కృపని గురున్న మా అందరికీ దయచి సహోదరులు ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరి బాధని పంచుకొని ఒకరి కొరకు ఒకరికొరు ప్రోత్సహించి విజ్ఞాపన ప్రార్థనలు కన్నీరు కార్చి నాయన వారు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించిన వృద్ధి ఆరు అభివృద్ధిని పొందుతూ ఉండగా సమాధానం సంతోషంతో ఆనందించి దీన్ని మహిమపరిచే సంఘముగా వ్యక్తులుగా కుటుంబాలుగా అయ్యా కూడిన మమ్మల్ని మీ ఆత్మచేత కృపచేత నింపండి తండ్రి. నీకు వందన. ఈ దినం ఒక ప్రత్యేకంగా మాట్లాడారయ్యా, మాట్లాడు అయ్యా అయ్యా నీకు అందుబాటులో మేము ఉండాలని తండ్రి నీకు స్తోత్రం. మా జీవితం ప్రత్యేకించబడిన జీవితాలుగా ఉండాలని ప్రభా నీ స్తోత్రం. ఎడవకారిని వెంబడించేవారంగా అయ్యా నీ మాట వినే వారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయన ఆచారపూర్వకమైన భక్తి, అలవాటుపూర్వకమైన భక్తి అయ్యా 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 శక్తి లేని భక్తి మాలో నాలో లేకుండా నాయనా 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 తండ్రి అయ్యా ఒక ప్రత్యేకించబడిన వారంగా, ఏర్పాట్లో ఉన్న వారంగా, ఎన్నిక చేయబడిన వారంగా, పిలవబడిన వారంగా మమ్మల్ని ఎన్నిక చేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు అయ్యా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరు పాపాన్ని వెంబడిస్తున్నారు? ఇంత నాయన మీరు మాట్లాడుతూ ఉండగా ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నవారు, స్త్రీని ప్రేమిస్తున్నవారు, మత్తుపానాన్ని ప్రేమిస్తున్నవారు, లోకాన్ని ప్రేమిస్తున్నవారు, లోక సాంగత్యాన్ని ప్రేమిస్తున్నవారు, లోకంలో కనపడుతున్నవారు నాయనాన్ని తీసుకొస్తున్న తల్లిదండ్రులు నాయన అందరూ ఈ స్థలంలో కనపడుతూ ఉండగా అట్టి శాపం బిడ్డలకి నాయన ఏలకండా అయ్యా ఈరోజైనా అయ్యా వారి పాపం వారి ఒడిలో ఉండగా ఆ ఒడి కాలక మానదని ఎరిగి నాయన ఏ విచారములు, ఏ త్రాగుళ్ళు, ఏ జోదములు, ఏ వ్యసనములు, ఏ యొక్క నాయన వంకర మార్గం గుండా ప్రయాణం వెళ్తున్నారు వారి మార్గాన్ని ఎరిగిన వారుగా ఈ దినం ఒక ప్రత్యేక రీతిని విడిచిపెట్టేవారు గచ్చి అయ్యా ఇంటిలో ఎవరు వారిని గద్దించకపోవచ్చు, వారి ఆధిపత్యం అవ్వచ్చు, వారిదే అధికారం అవ్వచ్చు, కానీ ఒకరోజు నీ గద్దింపు రాబోతుంది. నువ్వు నవ్వబోతున్నావు, నువ్వు విడిచిపెట్టబోతున్నావు. అది భయంకరంగా ఉంటుందయ్యా. అది ఎంతో ఘోరమైందయ్యా. మరి బిడ్డలకి, కుటుంబానికి నాయన శాపం తెచ్చే తండ్రిగా, శాపం తెచ్చే తల్లిగా అయ్యా ఏ ఒక్క తల్లిదండ్రులు ఉండకుండా నీకు లోబడే వారం గచ్చి ఇంకా ఎవరిలో లోపముందో, ఎవరిలో బలహీనత ఉందో, ఎవరిలో ఎక్కడ నాయనికి ఏరై ఉన్నారో ఎరిగి నాయన ఆ పాపానికి ఏరుగా మారుగా ప్రత్యేకించబడిన సంఘముగా, కుటుంబాలకు, వ్యక్తులుగా అయ్యా పసికందులు, చిన్న బిడ్డలు నువ్విచ్చిన సంతానం వారిని దుష్టుడు ముట్టనివ్వకయ్యా, ఏలనివ్వకయ్యా. అజ్ఞానపూర్వకమైన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు, అవివేకులైన తల్లిదండ్రులు ఉన్నారయ్యా. అందుకే వారు అక్రమాలు విడిచిపెట్టరు, అన్యాయాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు, శాపాన్ని విడిచిపెట్టరు. నాయన వారి అలవాట్లు, వారి పద్ధతులు వారిని ఏడుతున్నా వారి జీవితాల్లో మార్పు రాదు నాయన. వారిని బట్టి వారి సంతానం మీదకి ఎటువంటి ఉగ్రత రానివ్వకయ్యా. కరుణామయుడ కనికరించి నీ కృప దయచి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ పైన నీ శరీరంలో పాలు పొందుతున్నవారు తను తండ్రి స్వపరీక్షలు చేసుకొని నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏమై ఉన్నాను అని ఎరిగి యోచించి గ్రహించి నీకు భయపడి లోబడి అయ్యా నీ శరీరంలో పాలు భాగస్తులై నీవిచ్చే శాంతిలో, సమాధానములు, ఆ నిత్య కృపలో, నిత్య మహిమలు నీ రోజున నీ ఎదుట ఉండే కృపని మా అందరికీ అనుగ్రహించి దయతో ఇంక ఎవరైనా అయోగ్యులముగా వస్తే మమ్మల్ని అందరినీ క్షమించయ్యా, క్షమించు. నువ్వు క్షమించేది నన్ను మమ్మల్ని క్షమించున్నాయి.
మమ్మల్ని క్షమించి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ శరీరం నీ రక్తం త్రాగుతూ తిరుచుండగా అయ్యా పునరుద్ధారంలో పాలు పొందులమై ఆ జీవ పునరుద్ధారంలో పాలు పొంది నిత్య జీవంలో పాలు పొంది నిత్యరాజ్యంలో పాలు పొంది నీవు మాలో నాయన ప్రజలకు కనపడినట్లుగా పవిత్రపరిచి ప్రత్యేకపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.